రైట్ హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దివాన్ దేవిడాలోని అపార్ట్మెంట్ 4వ అంతస్తులో మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని 30కి పైగా వస్త్ర దుకాణాలు తగలబడ్డాయి. 20 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు వ్యాపించాయి. భవనం స్లాబ్ కూలే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆస్తి నష్టం భారీగా ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. अब पूरा कॉम्प्लेक्स में 1000 प्लस है। ये एक హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దివాన్ దేవిడాలోని అపార్ట్మెంట్ 4వ అంతస్తులో మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని 30కి పైగా వస్త్ర దుకాణాలు తగలబడ్డాయి. 20 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు వ్యాపించే. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అడిగి తెలుసుకుందాం. మణికంఠ, 20 ఫైర్ ఇంజిన్లు అక్కడ మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించినా సరే మంటలు అదుపులోకి రాలేదు అని తెలుస్తోంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ దివాన్ దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మదీనా షాప్లో ఒక్కసారిగా మంటలు అయితే వ్యాపించాయి. మంటలు సుమారు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 సమయంలో ఒక 4వ అంతస్తులో షాపులు చిన్నగా మొదలయ్యి క్రమంగా అవి పెరుగుతూ మొత్తం 4వ అంతస్తులో ఉన్న 40 షాపుల వరకు ఆ మంటలు అయితే పూర్తిగా వ్యాపించాయి. దీంతో ఆ షాపులన్నీ కూడా పూర్తిగా మంటలకి అహుతాయని చెప్పవచ్చు. సమాచారం అందుకున్న వెంటనే కూడా పోలీసులు 1:30 సమయంలోనూ 1:30కి ప్రారంభంగా 2 గంటల లోపే పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది అంతా కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మొదట 5 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో దాదాపు ఇప్పుడు ప్రస్తుతం 35 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఏమాత్రం తగ్గడం లేదు. మొత్తం అన్ని షాపులు కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి. మంటలు సుమారుగా 2-3 అంతస్తుల్లో మొత్తం 4-3 అంతస్తుల్లో కూడా మంటలు పూర్తిగా వ్యాపించాయి. మంటల యొక్క వ్యాప్తికి అలాగే ఒత్తిడికి కూడా ఏ క్షణంలోనైనా స్లాబ్ కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఈ బిల్డింగ్కి సంబంధించి మెయిన్గా ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటంటే రహదారి లేకపోవడం, ఇరుకు గల్లీలో ఉండడం వల్ల ఫైర్ సిబ్బందికి చాలా సవాల్గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్ సేఫ్టీలో బిల్డింగ్కి వెళ్లేందుకు ఫైర్ ఇంజిన్లకు చాలా అడ్డంకిగా మారాయి. దారులన్నీ కూడా ఇరుకు రహదారుల వల్ల ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నాయి. దీంతో మంటలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా చుట్టుపక్కల కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు అటు ట్రాఫిక్ పోలీసులు అలాగే ఫైర్ సేఫ్టీ SDRF సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. దాదాపు 40 షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ క్రమంలోనే దాంతోపాటు మరికొన్ని షాపులు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. సో మనం చూడొచ్చు, మన కెమెరామెన్ హర్ష విజువల్స్లో కూడా చూపిస్తున్నాడు. ఫైర్ సిబ్బంది అలాగే SDRF సిబ్బంది కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళు మంటలను అదుపు తెచ్చేందుకు సుమారుగా 6 గంటల నుంచి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మంటల దాటికి పూర్తిగా షాపులన్నీ కూడా ఆహుతవుతున్నాయి. ఇవన్నీ కూడా హోల్సేల్ రిటైల్ షాపు. సో రాబోయే రోజుల్లో రంజాన్ కూడా రాబోతుంది. దీంతో వస్త్ర వ్యాపారులు అలాగే ఎవరైతే ఈ బిజినెస్కు సంబంధించిన యజమానులు కూడా భారీ సంఖ్యలో వాళ్ళు దుకాణాల్లో బట్టలు తెచ్చుకుని రెడీగా పెట్టుకున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో పండుగల సీజన్ ఉంది, అలాగే దీంతోపాటు రంజాన్ కూడా ఉంది. సో ఇదంతా కూడా ఎక్కువ సరుకు కూడా ఉండడం వల్ల మొత్తం భారీ ప్రమాదం, ఇదంతా కూడా ప్రమాదం పెరుగుతూ వస్తుంది. ఫైర్ ఇంజిన్లు కూడా దాదాపు 35 ఫైర్ ఇంజిన్లు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మంటలు క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ కూడా వ్యాపిస్తున్నాయి. స్థానిక ప్రజలు కూడా భయాందోళనకు గురవడంతో పోలీసులు అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల వారినందరినీ కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు బిల్డింగ్లోకి రెస్క్యూ టీం వెళ్లేందుకు ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి చాలా సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ అయింది. దీంతో ఫైర్ సేఫ్టీ లేదని అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతోపాటు పూర్తిగా మంటలు అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది బిల్డింగ్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మెట్ల మార్గం చాలా ఇరుకుగా ఉండడం వల్ల
మెట్లు మార్గం ఇరుగ్గా ఉండడం వల్ల పోలీసులు అయితే బయట నుంచే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. కెమెరామెన్ హర్షతో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.